గండేపల్లి మండలం తాళ్ళూరులో గల పుష్కర అంతర్భాగం తాళ్ళూరు లిఫ్ట్ మరమ్మతులకు ప్రభుత్వం 52 కోట్ల రూపాయలు విడుదల చేసిన సందర్భంగా తాళ్ళూరు లిఫ్ట్ వద్ద పుష్కర ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అడబాల భాస్కరరావు ఆధ్వర్యంలో రైతులతో కలిసి పాలాభిషేకం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను రైతులందరూ కలిసి ఘనంగా సత్కరించారు. సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా పుష్కర అంతర్భాగమైన తాళ్ళూరు లిఫ్ట్ సిమెంట్ పైపులు పూర్తిగా పాడై 31,000 ఎకరాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వైసీపీ ప్రభుత్వం దీనిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో గత ఎన్నికల్లో చంద్రబాబు జగ్గంపేట ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు తాళ్ళూరు లిఫ్ట్ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసేందుకు హామీ ఇవ్వాలని కోరటం, ఆయన వెంటనే స్పందించి హామీ ఇచ్చిన సందర్భంలో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనేకసార్లు రాజధాని వెళ్లి ముఖ్యమంత్రిని, ఇరిగేషన్ మంత్రిని అనేకసార్లు కలిసి నిధులు కోరడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి 52 కోట్ల శాంక్షన్ చేసి కేబినెట్ ఆమోదం పొందడం జరిగిందని అన్నారు. అనంతరం డిఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ తాళ్ళూరు లిఫ్టులో పూర్తిగా పాడైన సిమెంటు పైపులు స్థానం ఐరన్ పైపులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 52 కోట్లు శాంక్షన్ చేసి కేబినెట్ ఆమోదం చేసిందని తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహనరావు, అడవ భారత్, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు, జీను మణిబాబు, మరిశెట్టి భద్రం, కందుల చిట్టిబాబు, బుర్రి సత్తిబాబు, సుంకవిల్లి రాజు, బొల్లెంరెడ్డి రామకృష్ణ, పైడిపాల సూరిబాబు, రేఖబుల్లి రాజు, అవసరాల బాలసుబ్రహ్మణ్యం, పద్దిరెడ్డి అచ్చన్నదొర, దాపర్తి సీతారామయ్య, కురుకూరి వీర వెంకట చౌదరి, ఎర్రంశెట్టి బాబ్జీ, శీలామంతుల వీరబాబు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. D6 టీవీ ఛానల్ కాకినాడ స్టాఫ్ రిపోర్టర్ దుర్గారావు. ఎప్పుడు కూడా నాకు రాలే, కానీ ఈ పథకం మీద మాత్రం వచ్చింది. ఈ సంవత్సరం సాధించగలుగుతానా గలగలనేనా అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ రకంగా కనపడేటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం కూడా దీన్ని సాధించలేమేమో అప్పుడే విమర్శించడం కూడా మొదలు పెట్టేశారు నాయకులు. వాళ్ళు నిద్రపోయారు 5 సంవత్సరాలు నిద్రపోయి మనం విశ్వ ప్రయత్నం చేసి దీన్ని కార్యక్రమం రూపంలో తీసుకెళ్తుంటే ఆయన విమర్శించడం మొదలెట్టారు. మొన్న ఒక పెద్ద ఆయన మాట్లాడారు, ఇంకో పిచ్చోడు మాట్లాడాడు. సరే, ఈ ఆనంద సమయంలో అటువంటి మాటలు మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం కూడా మంచిది కాదు. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ పథకాన్ని అనుకున్న మేరకు మన అదృష్టం కలిసి వస్తున్నట్టే కనిపిస్తుంది. ఇప్పుడే ఇక్కడ ఈ సమావేశం మనం జరుపుకుంటుంటే, పండగకి జరుపుకుంటుంటే ఎవరైతే కాంట్రాక్టర్ గా రావాల్సిన ఉన్నాడో, సమర్థుడైనడు, ఆ కంపెనీ ఒక డైరెక్టర్ గారు మాట్లాడుతూ కంగ్రాట్ చేసినాను, మేము మీకు ఎందుకండి షార్ట్ నోటీస్ లో ఈ వారంలోనే టెండర్ తీసుకుంటాం. నేను ఆ పేపర్స్ అన్ని కూడా మన ప్రసాదం పెట్టమన్నాను, పెట్టేస్తే తీసుకెళ్లి ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి టెండర్ పిలిపించేస్తానని చెప్పి ఇప్పుడు ఇక్కడే చెప్పడం జరిగింది. అంటే కలిసి వస్తున్న రోజులు ఉన్నాయి మనకి. కాబట్టి ఇది కంప్లీట్ అవుద్ది అనేటటువంటి అసలు ఇక్కడ కనపడేసి బయలుదేరి గొప్ప మన బాలసుబ్రహ్మణ్యం గారు అన్నారు. ఒక బాలసుబ్రహ్మణ్యం గారినే కాదు, ఈ స్కీమ్ను మనం పునర్వ్యవస్థీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తాళ్ళూరు లిఫ్ట్ సాధించడం వరకు సక్సెస్ అయ్యాం. దీన్ని పునర్వ్యవస్థీకరించుకోవాలనుకున్నట్టయితే థైలాండ్ ప్రాంతాలు, తాళ్ళూరు లిఫ్ట్కి థైలాండ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, గోపాలపురం కానీ, పార్ట్ ఆఫ్ సింగరంపాలెం కానీ, అదే రకంగా పార్ట్ ఆఫ్ మురారి కానీ, పార్ట్ ఆఫ్ అయితే మురారి పూర్తిగానే, గండేపల్లి కానీ, ఈ 4 విలేజ్ కి కూడా మనం రామాయపాలెనికి
ఈ 5 విలేజ్ కి కూడా ఒక చిన్న లిఫ్ట్ దాన్ని మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, ఆర్సీ ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.